సంతానం కావాలన్న మీ కలను నిజం చేసుకోండి. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. వివరాలకు సంప్రదించండి. హాయ్ అండి, నేను మీ మాధురి. నేను మీకు 112 అనే మొబైల్ అప్లికేషన్ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఇది మన దేశంలోని మహిళల ఎమర్జెన్సీ టైంలో సహాయం కోరడానికి ఉపయోగపడుతుంది. ఈ 112 నెంబర్ కు కాల్ చేయడం ద్వారా మీరు పోలీసులు, అంబులెన్స్ లేదా ఫైర్ బ్రిగేడ్ ను పిలవచ్చు. మహిళలు అన్సేఫ్ గా భావించినప్పుడు, ముఖ్యంగా రాత్రిపూట ఒంటరిగా ప్రయాణిస్తున్నప్పుడు పోలీసుల సహాయాన్ని పొందొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా డ్రింక్ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, మీరు కాల్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. అప్పుడు 112 అప్లికేషన్ చాలా ఉపయోగపడుతుంది. అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకుని బటన్ నొక్కితే చాలు. ఈ అప్లికేషన్ మీ లొకేషన్ ను లైవ్ గా, నాన్ స్టాప్ గా అధికారులకు పంపుతూ ఉంటుంది. హై అలర్ట్ మోడ్ లో ఉంటే త్వరగా సహాయం అందుతుంది. ఇందులో ఒక ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఉంది, వాలంటీర్ కాన్సెప్ట్. మీరు అప్లికేషన్ లో రిజిస్టర్ చేసుకున్నప్పుడు మీ స్టేట్, మీ మొబైల్ నెంబర్ ఇవ్వాలి, యాప్ కి లొకేషన్ పర్మిషన్ ఇవ్వాలి, ఆన్ చేసుకోవాలి. మీరు వాలంటీర్ అయితే మీ లొకేషన్ చుట్టుపక్కల ఉన్న వాళ్లలో ఎవరన్నా అన్సేఫ్ గా ఉండి 112 యాప్ ద్వారా కాల్ అప్రోచ్ అయ్యుంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు వారికి సహాయం అందించవచ్చు. మీరు అందుబాటులో లేనప్పుడు వాలంటీర్ మోడ్ ఆఫ్ చేయొచ్చు. ఆన్ చేసినప్పుడు పోలీసులు చేరుకోవటానికి ముందే మీరు సహాయం చేయవచ్చు. ఈ అప్లికేషన్ పిల్లలు, మహిళలు సురక్షితంగా ఉండటానికి చాలా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా మహిళలపై నేరాలు పెరుగుతున్న ఈ కాలంలో ఈ యాప్ బాగా ఉపయోగపడుతుంది. ప్రభుత్వం దీనిని ప్రచారం చేస్తున్నప్పటికీ మనం కంటెంట్ క్రియేటర్స్ గా మరింత ముందుకి చేర్చగలం. అందుకే ఈ వీడియోని చేశాం. ఈ అప్లికేషన్ ను ఉపయోగించండి, మీ కుటుంబ సభ్యులకు కూడా షేర్ చేయండి. భారత ప్రభుత్వం ప్రారంభించిన ఈ అప్లికేషన్ ను ఉపయోగించి సేఫ్ గా ఉండండి, ఇతరులకి కూడా సహాయం చేయండి. మళ్ళీ మరో వీడియోతో కలుస్తాను. బాయ్.